హాయ్ అండి. హలో అందరికీ. టుడే రెసిపీ వచ్చేసి చేపల ఇగురండి. చిన్న చేపలండి ఇవి, చిన్న చేపలు. సో క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను. క్లీన్ చేసి ఉంచానండి. సో పెట్టిన ఇగురు చేద్దాం ఈరోజు. ఇగురండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అండి. సో నేను ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకుంటానండి. తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూసారండి చేపలు, చిన్న చేపలండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు అనేది మిక్సీ పట్టుకుని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, నేనైతే ఆనియన్స్ని పేస్ట్ చేస్తానండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ మీద గిన్నె కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. సో గిన్నె హీట్ ఎక్కాక ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ మీద యాడ్ చేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. ఓకే, ఒకసారి మనం మూత తీసి చూద్దాము. ఆనియన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామండి. వేగిపోతున్నాయండి, దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు మన దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మనం టమాటాలు వేసుకుందామండి. ఇవి కూడా మనకి బాగా మగ్గాలండి. సో పులుసు కంటే పర్వాలేదు, కానీ ఎగ్గురు అనేటప్పటికి చేపలు కొంచెం గ్రేవీ ఎక్కువే ఉండాలి కాబట్టి కొంచెం నేను ఆనియన్స్ ఎక్కువే వేసానండి గ్రేవీ కోసం. సో ఇప్పుడు టమాటాలు కూడా మనం బాగా మగ్గబెట్టుకుని 5 minutes అయిన తర్వాత చూద్దామండి. మూత పెట్టద్దాం. ప్లేట్ వేసి చూద్దామండి. మనం మూత వేసి చూద్దాం. సో టమాటా కూడా బాగా మగ్గిందండి, చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. సో ముందుగా వేస్తే మనకి చేప ముక్కలకి బాగా చేప ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందండి. తర్వాత వేసుకోకపోయినా చాయిస్ అండి అది. నేనైతే ఇంకా వేయనండి. సో ముందే వేసేస్తున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలి. ఓకే అండి, మళ్ళీ మూత పెట్టుకుందాం 5 minutes. సరే మనం మూత తీసి చూద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందో లేదు చెక్ చేద్దామండి. బాగా వేగుతుందండి. ఇప్పుడు మనం ఫిషెస్ వేసేసుకుందామండి. కట్ చేసి పెట్టుకొని మనం చేప ముక్కలు వేసేసుకుందాం. మనం ఉప్పు కారం అనేది వేసేసుకుందామండి. కారం యాడ్ చేసుకుందామండి. స్పూన్ చేస్తున్నాండి, సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసాం కదండి, మసాలా కూడా వేస్తున్నాం కదా, సరిపోతుందండి. ఒకసారి మనం కలుపుదామండి. సో ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందామండి. సో 10 minutes అయిన తర్వాత మనం చూద్దామండి. ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ ఎలా ఉందో. ఓకే అండి, ఉడుకుతుంది. స్లోగా కలుపుదామండి. మధ్యలో జస్ట్ ఇలాగా చాలా వాటర్ ఉందండి. సో ఇదంతా దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి.
చక్కగా ఉడుకుతున్నాయి ముక్కలు కూడా. 5-10 మినిట్స్ ఉన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చక్కగా ఉడుకుతుంది గ్రేవీ. సో మూత పెట్టేసి 10 మినిట్స్ అయిన తర్వాత మరి చూద్దామండి కర్రీ ఎలా ఉందో. దగ్గర పడిపోయిందండి. సరే మనం కలిపి చూద్దాము. సో దగ్గరికి వచ్చేసింది. పెట్టేసుకుందామండి ఇంక స్టవ్. ఇక 2 సిటీలో ఉండగానే చూడండి ఒకసారి. చాలండి, గ్రేవీ కూడా ఎక్కువే ఉంది. సో ముక్క చూసారా? సో స్పైసీ ఫిష్ ఇగురండి. ఇది పులుసు కాదు, ఇగురు. స్పైసీ ఇగురండి. సో ఇదేనండి ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో స్పైసీ ఫిష్ కర్రీ ఇగురండి. సో ఇది ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్పైసీ ఫిష్ ఇగురండి. చూడండి ఒకసారి. సో ఇది రసంలో కానీ చారు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే రసం పెట్టానండి. సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కాలిపోతుంది. చూసారా ఫిష్? సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేపలు పులుసే కాకుండా మనం ఇగురు కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో పీస్ అనేది. సో టేస్టీ ఫిష్ ఇగురు మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.